ఓహ్! ఆ! మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొదటి రాస్తుల గ్రంథం 6వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మనం చదువుకుందాం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. నేను వారి మధ్య నివాసము చేసేదను. ఇప్పుడు మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పండి. దేవుడు మీతో ఉండునుగాక. మరి దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి ఇష్టడు, హృదయానుసారుడు, భక్తిపరుడు, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రం ధ్యానించినవాడు, దినములకు 7 మార్లు దేవునిని స్తుతించినవాడు, దినములు దేవుని బిడ్డల సమయాన్ని వృధాగా పోనివ్వకుండా ప్రార్థించినవాడు. అటువంటి వాని కడుపున పుట్టినవాడే సొలొమోను. అందరం చెబుతాం హల్లెలూయా. అటువంటి వాని కడుపున పుట్టినవాడు సొలొమోను. దేవుని బిడ్డలారా, సొలొమోనును దేవుడు ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు. ఎందుకు దేవుడు సొలొమోనును ప్రేమించాడు అంటే చెప్పండి. దావీదును బట్టి. దావీదును బట్టి దేవుడు సొలొమోనును ప్రేమించాడు. అందరం చెప్దాం హల్లెలూయా. దావీదును బట్టి దేవుడు సొలొమోనును ప్రేమించాడు. దావీదును బట్టి దేవుడు సొలొమోనును దీవించాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా సొలొమోను దావీదు ఒక క్రమంగా పెంచాడు. క్రమంలో ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థించి ప్రతిఫలం పొందుకున్నాడు. సొలొమోను చేసిన ప్రార్థన ఏంటి? మనందరికీ తెలిసిన ప్రార్థనే. ఏం ప్రార్థన చేశాడు? శత్రువుల ప్రాణం అడగల, ఐశ్వర్యం అడగల, ఘనత అడగల, నాకు తగిన జ్ఞానం కావాలి అని ప్రార్థించాడు. ఆమెను చెప్పండి అందరూ. నాకు తగిన జ్ఞానం కావాలయ్యా అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు దేవుడు చాలా సంతోషించి జవాబిచ్చాడు. సొలొమోను, నీవు శత్రువుల ప్రాణం అడగలేదు, ఐశ్వర్యమును ఘనతను కూడా నువ్వు అడగలేదు, నీవు జ్ఞానం అడిగావు. జ్ఞానంతో పాటు నీకు ఇవన్నీ ఇస్తున్నా అని చెప్పాడు. దేవుని బిడ్డారా, ఆ విధంగా దావీదు తన కుమారుడైన సొలొమోనుని పెంచాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. వినే టైంలోనే చెప్పాలి. వినే టైంలో చెప్పాలి. వారు ఒక స్టేజ్ దాటిన తర్వాత నువ్వెంత మంచి విషయాలు చెప్పినా వారు వినరు. పిల్లలు వినరు. పిల్లలు వినరు. నువ్వెన్ని మంచి విషయాలు చెప్పినా వాళ్ళు వినేటువంటి స్టేజ్ దాటిపోయారు అంతే. సొలొమోను దేవుని బిడ్డలారా, దావీదు ఎలా పెంచాడంటే దేవుడు సొలొమోనుని దర్శించి మాట్లాడే విధంగా అటువంటి క్రమంలో పెంచాడు. ఇక్కడ మొదటి మాట చూస్తున్నాం. యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై అంటే సొలొమోను ఇటువంటి వాడైతే దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇక్కడ ఇలాగు సెలవిచ్చెను అని వ్రాయబడుతోంది. దేవుడు ఎటువంటి వ్యక్తి అయితే సొలొమోను దర్శించాడో ఆలోచించండి. దేవుని బిడ్డలారా, సొలొమోనుని దేవుడు దర్శించాడు ఇక్కడ. ఆ విధంగా దావీదు తన కుమారుడిని సొలొమోనుని పెంచాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథంలో కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ ఒక తల్లి ప్రార్థన చేసింది. బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. దేవుడు ప్రార్థన ఆలకించి ఒక చక్కటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు 2:11లో ఉంది. తర్వాత ఎల్కనా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను. అయితే ఆ బాలుడు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను.
ఏలి ఎదుట యెహోవాకు ఎవరో పరిచర్య చేసింది? ఆ బాలుడు ఎవరో? సమూయేలు. వినండి, బాల్య దశ నుంచి పరిచర్య చేయటం అది అందరికీ అది అబద్ధం. బాల్య దశ నుంచి ఎవరైతే పరిచర్య చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తాడు. ఆమె చూద్దాం అందరం. మీరు మీ ప్రక్కనున్న వారికి ఈ మాట చెప్పండి, నీ దేవుడు నిన్ను దీవించునుగాక. పరిచర్య చేసే బిడ్డగా సమూయేలు ఎదిగాడు. ఒరే దేవుని బిడ్డరా, ఇక్కడ అన్నా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని కృపను బట్టి అన్న చక్కటి బిడ్డను పొందుకున్న ఆ బిడ్డను దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలోనే పెంచే విధంగా తయారు చేస్తా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఎదిగే విధంగా తయారు చేస్తా ఉన్నాం. పరిచర్య చేసే బిడ్డగా ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. 11వ వచనం, ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మీరు మీ పిల్లలకు ఇది నేర్పాలి. ఏమి నేర్పాలి? వినాలి. మనము పిల్లలకి ఏమి నేర్పించాలంటే బాల్య దశ నుంచే దేవుని మందిరంలో పరిచర్య చేయటం నేర్పించాలి. ఆ విధంగా నేర్పించినప్పుడు వారు ఖచ్చితంగా దీవించబడతారు. నువ్వు నేర్పిస్తే వారు దీవించబడతారు. గారాబం చేశావో పరిస్థితులన్నీ కూడా దేవుని బిడ్డరా తలక్రిందులు అవుతాయి. గారాబం చేయకూడదు. పరిచర్య చేసే బిడ్డగా నువ్వు ఆ బిడ్డను తయారు చేయాలి. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డరా, 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి విలువైన మాట మనం చూస్తున్నాం. 4వ వచనం, యెహోవా సమూయేలును పిలిచెను. చదువుకున్న 1 నుంచి, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండెను. దేవుని మందసమున యెహోవా మందిరము దేవుని మందసమున యెహోవా మందిరములు దేవుని మందసమున్న యెహోవా మందిరములో దీపము ఆరిపోకమునుపే సమూయేలు పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. యెహోవా సమూయేలును పిలిచెను. అప్పుడు సమూయేలు బాలుడా, యవనస్తుడా, వృద్ధుడా? అందరు చెప్పాలి. సమూయేలు బాలుడా, యవనస్తుడా, వృద్ధుడా? అంటే సమూయేలు ఎలా ఎదిగితే, ఎలా పెరిగితే దేవుడు సమూయేలును పిలిచాడు? దేవుని స్థలం ఎక్కడుంది? భూమి మీద పరలోకమందా? పరలోకమందు దేవుని స్థలం ఉంది. ఉన్నతమైన స్థలములో నివసించేవాడు ఆయన. అటువంటి దేవుడు నిత్యము గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడేటువంటి ఆ గొప్ప దేవుడు చిన్న పిల్లోడి దగ్గరికి వచ్చి సమూయేలు అని పిలిచాడంట. చిన్న పిల్లోడి దగ్గరికి వచ్చి, నా స్టేటస్ ఏంటి, వాడు స్టేటస్ ఏంటి అనుకుంటాం మనం. అసలు వాడి వయసు ఎంత, నా వయసు ఎంత అనుకుంటాం మనం. దేవుని బిడ్డలారా, సమూయేలు బాల్య దశలో ఉన్నప్పుడే దేవుని స్వరమును వినేటువంటి గొప్ప అదృష్టాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఎలా పెంచారో చూడండి. బిడ్డలను పెంచడం కూడా ఒక హార్ట్, అది ఒక కళ, ఒక అదృష్టం. ఎలా పెంచాలి? దైవికంగా దేవుని స్వరమును వినేలాగానే పెంచాలి, దేవునితో నడిచేలాగానే పెంచాలి. ఆ విధంగా ఏ తల్లిదండ్రులైతే బిడ్డలను పెంచుతారో వారి జీవితంలో టవలతో తుడుచుకునే పరిస్థితి ఉండదు. కన్నీళ్ళు మీకు అర్థం కాల. హల్లెలూయా జీతం అందరం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను అనెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా, దేవుని మరలా సమూయేలును పిలువగా, 10వ వచనం,
తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఈ రీతిగా, ప్రియ దేవుని, యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఈ రీతిగా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ఏమన్నాడు? నీ దాసుడు, 10వ వచనం, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమ్మనెను. ఆమె చెప్పండి. నీ దాసుడు, చిన్న పిల్లోడు నోట పెద్ద మాట. ఈ రోజుల్లో వచ్చే పిల్లల నోట వచ్చే మాటలు పెద్ద పెద్ద మాటలు వస్తాయి. ఏ మాటలు వస్తాయి? జీవితాలను పాడు చేసుకునే మాటలు వస్తాయి, ప్రేమలను తగ్గించుకునే మాటలు వస్తాయి. ఇక్కడ సమూయేలు ఎలా పెరిగాడో చూడండి. దేవుని యొక్క స్వరమును వినగలిగేంత భక్తితో పెరిగాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా, ఆజ్ఞాపించుము. ప్రియ దేవుని బిడ్డలు, ఎంత దీనత్వము, ఎంత తగ్గింపు. కనుక సమూయేలు గొప్ప నాయకుడయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవుడు ఆ విధంగా సమూయేలును వాడుకున్నాడు. అంటే బాల్యము నుంచి ఎవరైతే దేవుని మందిరములో పరిచర్య చేస్తారో, దేవుని స్వరమును వినేలాగున ఎవరైతే తమ్మును తాము సిద్ధపరచుకుంటారో, వారు ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతారు.